పాయం పాయముదారదేశికృపాధారా సుధారా గిరాం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రియా ఝాయం ఝాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హయం హాయమబోధమద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే జ్ఞానేన రంశమథ కర్కశ తర్కఖండే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్ గురురాజయోగాత్ శ్రీమండలీక గురుమండనమాశ్రితోహం. వివాహ ప్రకరణం గంధర్వస్థాపన అండి. వధూవరుల యొక్క మధ్యలో తయోశయ్యామంతరేణ దండో గంధలిప్తో వాసస సూత్రేణ వా పరివీతస్తిష్టతి అని అంటాడు ఆపస్తమ మహర్షి. వధూవరుల యొక్క మధ్యలో గంధర్వస్థాపన, ఆ విషయంలో స్థిరమైనటువంటి భావం కలగాలని కొన్ని మంత్రాలు చెబుతూ ఉంటారు యాజ్ఞికులు. దాంట్లో దేవేంద్ర భార్య ఇంద్రాణి, ఆవిడ చాలా గొప్పదండి. శత్రువుల సంహారం అంటే ఆవిడికి అవలీల. శత్రువుల దగ్గర నుంచి ధనాన్ని అలాగా లాగేసుకుంటూ ఉంటుంది. ఆమె మనకి సుహవా శర్మయచ్చేత్తు, కానీ మనం మాత్రం గౌరవంగా భక్తితో శ్రద్ధతో పిలిస్తే వస్తుంది మన దగ్గరికి. సుహవా అన్నాడుగా, సుఖేన ఆహ్వాతం శక్య, సుఖంగా ఆహ్వానం చేయొచ్చు, ఆవిడ రాగలదు. మనకు వచ్చి సుఖాన్ని శర్మయచ్చేతు అన్నాడండి. ఎందుకు వచ్చిన మాటలు? మనకి సుఖాన్ని క్షేమాన్ని ఆమె చేకూర్చుగాక అని ఈ రకమైన ప్రార్థనలు చేస్తున్నాడు. తర్వాత మాట్లాడుతూ మరో మంత్రంలో ఆత్వాహారుషమంతరభూ ధ్రువస్తిష్టా విచాచలి విశస్త్వా సర్వా వాంఛంతు మాత్వద్రాష్ట్రమధిభ్రశతు అని అంటాడండి. ఈ మంత్రంలో రాజుగారిని గురించి మాట్లాడుతూ, మహారాజా, నీవు ఒకప్పుడు రాజులకి శత్రురాజులతో వైరం, యుద్ధం, ఎవరు ఓడిపోతారు ఎవరు జయిస్తారు అనేటటువంటిది దైవాధీనం. యుద్ధంలో ఎప్పుడు ఇద్దరూ జయించరు, ఇద్దరూ ఓడిపోరు. అలా ఎప్పుడైనా జరుగుతుందా ఎక్కడన్నా? అసలు అది యుద్ధమే కాదు అలా ఉంటే. కాబట్టి శత్రువుల చేత నువ్వు ఒకవేళ నిరోధింపబడి ఉన్నట్లయితే త్వాం అహారుషం, మహారాజా, నీవు బద్ధుడివై ఉన్నటువంటి నిన్ను, శత్రువులకి స్వాధీనమై ఉన్నటువంటి నిన్ను వాళ్ళ నుండి విడిపించి మళ్ళీ యథాప్రకారంగా నీ రాజ్యంలో నిన్ను మళ్ళీ నేను స్థాపన చేస్తా. ఆత్వా అహారుషం. అహారుషం అంటే స్వకీయే రాజ్యే పునః సమానీతవానస్మి అన్నమాట దానికి అర్థం. ఆయన రాజ్యంలో ఆయన యథాప్రకారంగా సుస్థిరంగా చేయటమే మనం. ఇది ఆశీర్వచన పరంగా చెప్పినప్పుడు పురోహితుడు ఈ మాటలన్నీ మాట్లాడతాడు. లేకపోతే కర్మకాండలో అయితే అధ్వర్యుడు కానీ మొదలైన వాళ్ళు మాట్లాడతారు. అయితే ఆ తర్వాత ఏమంటున్నాడంటే ఆత్మాహారుషం, నిన్ను శత్రువుల నుండి బయటపడేసి నిన్ను యథాప్రకారంగా నీ రాజ్యంలో నిన్ను స్థాపన చేయటం జరుగుతుంది. సో అంతరభూహు, ఆ తర్వాత నువ్వేం చేస్తావు అంటే నీ రాజ్యంలో సింహాసనం మీద యథాప్రకారంగా పూర్వం ఏ రకంగా కూర్చునేవాడివో అంతరభూహు, సింహాసనే అంతః, సింహాసన మధ్యలో నువ్వు యథాప్రకారంగా కూర్చో. ఆత్వాహారుషమంతరభూ ధ్రువస్తిష్టా విచాచలి. మహారాజా, నీ రాజ్యంలో నువ్వు ధ్రువుడు అయిపోతావు, అంటే స్థిరంగా ఉంటావు అని దానికి అర్థం అన్నమాట. అవిచాచలి అనుకో మాట అన్నాడు. అంటే ఎవరు కూడా ఇతన్ని చెలింప చేయలేరు, అంటే అతన్ని రాజ్యభ్రష్టుణ్ణి చేయలేరు. యథా పునః రాజ్యభ్రష్టో నభవతి తథా కరిష్యామి, అది అనమాట దానికి అర్థం. మళ్ళీ నువ్వు రాజ్యభ్రష్టుడు కాకుండా ఉండేటట్టుగా నిన్ను రాజ్యంలో స్థాపన చేయటానికి నేను ప్రయత్నాలు చేస్తున్నా అని అన్నాడు. ఆత్మాహారుషమంతరభూ ధ్రువస్తిష్టా విచాచలి. అటువంటి పరిస్థితుల్లోనే ప్రజలందరూ నిన్ను కోరుకుంటారయ్యా. విశస్త్వా సర్వా వాంఛంతు,
సమస్తమైనటువంటి ప్రజలు వాళ్ళందరూ కూడా నిన్ను రాజుగా కోరుకుంటారు. అందరినీ కోరుకోరు వాళ్ళు. ఏ రాజు శత్రువులకి స్వాధీనం కాడు అన్న సంగతి వాళ్ళ మనస్సులకి నిశ్చయంగా ఉంటుందో అటువంటి రాజునే వాళ్ళు మహారాజుగా కోరుకుంటారు. నువ్వు అలాంటి వాడివిగా మేము నిన్ను చేయడానికి సిద్ధంగా ఉన్నాం కదా. అందువలన నీ ప్రజలందరూ కూడాను నిన్నే రాజుగా కోరుకుంటారయ్యా. మాత్వద్రాష్ట్రమధిభ్రశతు, ఎన్నడూ నువ్వు రాజ్యం నుండి భ్రష్టుడు మాత్రం పూర్వం ఎప్పుడు కూడా నువ్వు కామోక. అసలు ఆ మాట మాట్లాడద్దు. ఈ పైన ఎప్పుడు కూడా నువ్వు శాశ్వతంగా నువ్వు ఎప్పుడు కూడా సుఖంగా ఉండాలని, మమ్మల్ని కూడా సుఖ సంతోషాలతో వృద్ధి పొందించాలని మేము ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాం. శర్మయచ్చతు అని ఇదివరకు కూడా మనం ప్రార్థించాంగా. అందువలన అలాంటి సుఖాన్ని నువ్వు మాకు ఎప్పుడు కూడా ఇస్తూ ఉండాలి. నీ వలన మేము సుఖాన్నే ప్రార్థించేదయ్యా రోజు కూడాను. నువ్వు దాని విషయంలో సిద్ధంగా ఉండాలి అని కోరుతున్నాడు. ఎప్పుడు సుఖంగా ఉంటాం మనం? శత్రుభయం లేకుండా ఉంటే సుఖంగా ఉంటాం. శత్రుభయం ఉందనుకోండి, అసలు రాజ్యంలో ఎవరికి సుఖ సంతోషాలు ఉండవు. అలాంటి రాజ్యంగా లెక్కేసుకోకూడదు. అందువలన ప్రజలందరూ కూడాను నువ్వు గల గొప్పవాడివని, నువ్వు శాశ్వతంగా ఉంటావని, నీ రాజ్యంలో ఉన్నట్టయితే సుఖ సంతోషాలు సమృద్ధిగా ఉంటాయని, ఈ రకమైనటువంటి భావంతో నిన్నే రాజుగా అందరూ కూడా కోరుకుంటున్నారు. నువ్వు ఎన్నడూ కూడా రాజ్యభ్రష్టుడు కాకుండా ఉండాలి అని మేము ఆశీర్వదిస్తున్నాం అని పురోహితుడు కానీ, అధ్వర్యుడు కానీ కర్మకాండలో వీళ్ళందరూ కూడా ఈ రకమైన భావాలన్నీ చేస్తున్నారు. తర్వాత మంత్రంతో మాట్లాడుతూ అంటారు వాళ్ళు, ధ్రువాద్యౌర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాహ పర్వత ఇమే ధ్రువో రాజా విషామయం అని అన్నారండి. ఇప్పుడు వాళ్ళు అంటారు, ఇతను రాజా విషాం ధ్రువో అయం రాజా. ప్రజలందరికీ ఈ మహారాజు గారు శాశ్వతంగా స్థిరంగా ఉండాలి అని మా కోరిక. ఎలాగో తెలుసా? 3 దృష్టాంతాలు చెప్పింది ఈ విషయంలో ఈ మంత్రం. ధ్రువాద్యూర్ధ్రువా పృథివీ, ద్యులోకం శాశ్వతంగా ఏ రకంగా ఉంటుందో. అదేమిటండి ద్యులోకం శాశ్వతంగా ఉండటం అంటే? నాకు అర్థం కాలేదు. అంటే ద్యులోకానికి అంటే స్వర్గలోకానికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు, అది ఎంతకాలమైనా శాశ్వతంగా ఉంటుంది. అట్లా నువ్వు కూడా ఈ ప్రజలందరికీ రాజుగా శాశ్వతంగా చిరకాలం ఉంటావు అని దానికి అర్థం అన్నమాట. ద్యులోకం శాశ్వతంగా ఉండటం అంటే నాకు అర్థం కాలేదు. ఏం లేదు, ఆబ్రహ్మభువనాల్ లోకా పునరావర్తినోర్జున మాముపేక్షిత కౌంతేయ పునర్జన్మన విద్యతే అని ఒక ప్రసంగంలో కృష్ణ పరమాత్మ అన్నాడు. అన్నీ పోతాయని అన్నాడు. అనేప్పటికీ కూడాను ప్రళయం వచ్చే వరకు ఇవి ఉంటాయి అని మళ్ళీ ఇంకో శ్లోకంలో ఆయనే మళ్ళీ అంగీకరించారు. సర్వభూతాని కౌంతేయ ప్రకృతి యాంతి మామికాం కల్పక్షయే అన్నాడు ఆయన. అబ్బో, కల్పం దాకా ఉంటాయిట. అందువలన అది శాశ్వతంగా ఉన్నట్టే కింద లెక్క కదా. పృథివీ కానీ ద్యులోకం కానీ ఇవన్నీ కూడాను ఈ కల్పం ఎంతవరకు ఉంటుందో అంతవరకు కూడా ఇవి శాశ్వతంగా ఉంటాయి అని అంటున్నారు. అంటే ఆ రకంగా నువ్వు కూడా శాశ్వతంగా ఉండాలి అని ఆ రాజును మనం ఆశీర్వదిస్తున్నాం, పురోహితుడు ఆశీర్వదిస్తున్నాడు. అలాగే పృథ్వీలోకం కూడాను శాశ్వతంగా ఉండాలి అని అన్నాడండి. ఏమిటండి పృథ్వీలోకం శాశ్వతంగా ఉండాలి అంటే దీనికి అర్థం ఏమిటి అని మనం అడిగినట్లయితే, పృథివీ ద్యులోకానికి భూలోకానికి రెండింటికి సంబంధాలు ఉన్నాయి. ఈ భూలోకం బాగా అభివృద్ధిలో ఉండాలి అన్నట్లయితే ద్యులోకం అది వర్షాన్ని కురిపించి భూలోకంలో ఉదక సమృద్ధిని కలగజేస్తే ఆ నీటి సౌకర్యం వలన క్షేత్రాలన్నీ బాగా పంటలతో విరాజిల్లుతూ పండ్లు, ఫలములు, ఆకులు, అనేక రకములైనటువంటి చెట్లు అన్నీ కూడాను ఎంతో గొప్పగా ప్రకాశిస్తూ ఉంటాయి. మనం ఇదివరకు ఒక శ్లోకం కూడా అనుకున్నాం,
కాళిదాసు చెప్పినటువంటి శ్లోకం. జుగోపగాంస యజ్ఞాయ సస్యాయ మగవాదివం సంపద్వినిమయేనో భూదధతుర్భువనద్వయం అన్నాడు. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ఈ మాట అన్నారు. దేవాన్ భావయతానేన తే దేవా భావయంతు వః పరస్పరం భావయంత శ్రేయఃపరమవాప్స్యత అని ఆయన అన్నారు. మీరందరూ దేవతల్ని ఆరాధిస్తూ ఉండండి రోజు కూడాను. వాళ్ళని ఆరాధించడం అంటే ఏమిటి? ఈ భూలోకంలో అగ్నిలో యాగాలలో ఆవిర్భాగాలు దేవతలను ఉద్దేశించి ఇవ్వటమే. దానికి తగినటువంటి క్రియాకలాపాలు మహర్షులు చెబుతారు, వేదాలు చెబుతూ ఉంటాయి. ఆ ప్రకారంగా దేవతలను మీరు భావించండి, వారిని గౌరవించండి, భక్తితో సేవించండి. అదే దేవాన్ భావయుతానేన తే దేవా భావయంతు వః. ఆ తర్వాత మిమ్మల్ని వాళ్ళు గౌరవిస్తారు, అనగా మీకు కావాల్సినటువంటివన్నీ కూడాను సమకూరుస్తారు. ఇహలోకంలో భోగాలు కానీ పరలోకంలో భోగాలు కానీ, అన్నం కానీ, నీడు కానీ, వస్త్రం కానీ ఇదే కదండి కోరేది. ఎవరు కోరినా ఛాయాతోయం వసనమని అశనం అన్నాడు ఒక ఆయన. ఛాయ అంటే ఉండటానికి నీడ, తోయం అంటే తాగడానికి నీళ్లు, వసనం అంటే కట్టుకోవడానికి బట్ట, అశనం అంటే తినటానికి అన్నం. ఇది ఈ 4 ప్రధానంగా. ఇవి ఎంత మాత్రం ఉన్నా ప్రాణం నిలవటానికి ఇవన్నీ కూడాను సరిపోతాయి. ఆశ పెరిగిన వాడికి ఎంత వచ్చినా చాలక వాడు ఇంకా వీట్ల కోసమనే ఎక్కువగా అనేక రకములైనటువంటి నిషిద్ధ కర్మలు, అశాస్త్రీయమైన కర్మలు, ద్రోహాలు ఇవన్నీ చేస్తూ ఉంటాడు. వాడు తినేది ఇంతకంటే ఎక్కువేం లేదు. వాడికి ఆశ అలా పెరగటం, దానివలన వాడు అనవసరమైనటువంటి అశాస్త్రీయమైన కార్యక్రమాల్లో జరగటమే కానీ అదంతా వాడికి ఏమీ ఉపయోగించేదేం కాదు. కాబట్టి ఆ రకమైనటువంటిది ఈ భూలోకం. ఆ దేవలోకాన్ని మనం ఆరాధించినప్పుడు దేవతలు ఈ భూలోకాన్ని వాళ్ళు రక్షిస్తూ మనకి అన్నోదకాలని సమృద్ధిగా వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు ఈ భూలోకం ఇలా స్థిరంగా ఉంటుందో అంతకాలం ద్యులోకం కూడా స్థిరంగా ఉంటుందన్నమాట. అది ఎంతకాలం స్థిరంగా ఉంటుందో భూలోకం అంతకాలం స్థిరంగా ఉంటుంది అని రెండింటికి ఈ రకమైనటువంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి అనే విషయం మనం అటు మహాకవి కాళిదాసు, ఇటు భగవంతుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ, వేదాలు, ఇంకా అనేక మంత్రాలు కూడా అనేక చోట్ల అనేక విధాలుగా ఈ విషయాన్ని వాళ్ళు చెబుతూ ఉంటారు. అందువలన ఈ రకమైనటువంటి స్థిరత్వం వీటన్నిటినీ కూడాను చూసి అవి ఏ రకంగా స్థిరంగా ఉంటాయో ఆ రకంగా మీరు కూడా స్థిరంగా ఉండు, ప్రజలందరూ నీ పట్ల స్థిరంగా ఉంటారు, నువ్వు వాళ్ళ యందు రక్షించడంలో స్థిరంగా ఉండు అని ఈ మంత్రంలో కనపడుతోంది. ఈ మంత్రాలు చెప్పి మనం విశ్వావసు అనే గంధర్వుణ్ణి స్థాపించడంలో, ఈ మంత్రాన్ని మనం చెప్పి స్థాపన చేయటంలో అభిప్రాయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే మన వధూవరులు కూడా అలాగే స్థిరంగా ఉండాలి అని కోరికయ్యా. అంతేకాదు వాళ్ళల్లో విశ్వావసువు యొక్క అనుగ్రహం చేత కలిగేటటువంటి ప్రేమాతిన అనురాగాలు కూడా స్థిరంగా ఉండాలి అని భావన. అదే కాకుండా ఈ మంత్రంలో ఇంకో మాట అంటుంది, ధ్రువం విశ్వమిదం జగతు అని అన్నాడండి. ఈ జగత్తంతా కూడా ధ్రువంగా శాశ్వతంగా నిలిచిపోవాలి అని ప్రార్థిస్తున్నాడు. జగత్తులన్నీ కూడాను స్థిరంగా ఉండాలండి మనకి. ధ్రువాహ పర్వత ఇమే అన్నాడు. తర్వాత ఈ పర్వతాలన్నీ కూడాను ధ్రువంగా శాశ్వతంగా ఉండాలండి. ఆ పర్వతాలు ఉంటేనే వాటి మీదకి వర్షం కురుస్తూ ఉంటుంది. వృక్షాలుంటే వృక్షాల ద్వారా వర్షం పడుతూ ఉంటుంది. ఇవన్నీ కూడాను ఆ పర్వతాలు కూడాను పరమాత్మ స్వరూపంగా భావించాలి అని పురాణాలు చెబుతున్నాయి మనకి. అందువలన అవన్నీ కూడాను తక్కువేం కాదు, గొప్పవే. ఈ రకమైనటువంటి ప్రపంచకం ధ్రువం విశ్వమిదం జగత్, ఈ జగత్తంతా కూడా శాశ్వతంగా ఉండాలి అని, ఆ రకంగానే ప్రజలందరూ కూడాను శాశ్వతంగా మహారాజు గారిని వాళ్ళు ఉండేటట్టుగా కోరుకోవాలని, వీళ్ళందరినీ కూడా మహారాజు గారు స్థిరంగా ఉండేటట్టుగా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేటట్టు చూడాలని, ఈ మంత్రోచ్చారణ ప్రభావం చేత గంధర్వుడు విశ్వావసువు మన వధూవరులు కూడాను స్థిరమైనటువంటి గాఢానురాగాన్ని సృష్టించాలని
ఈ భావాలతో ఈ మంత్రాలన్నీ కూడా చెబుతారు యాజ్ఞికులు. ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగతు ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విశామయం. తర్వాత మాట్లాడుతూ అంటాడు, ఇహైవైధిమా వ్యధిష్ఠా పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ అని అంటాడండి. ఈ మంత్రంలో కూడా రాజును ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మహారాజా, నీవు ఇహ ఏది నువ్వు వృద్ధి పొందవలసిందిగా ఈ రాష్ట్రంలో, ఇహ అంటే ఈ రాష్ట్రంలో నువ్వు వృద్ధి పొందవలసిందిగా నేను కోరుతున్నాము అని అన్నాడు. ఒక ఆయన ఉన్నాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు కానీ ఎప్పుడు వృద్ధి ఉండదు. ఎక్కడేసావురా అంటే వేసిన చోటే ఉన్నానన్నట్టు వాడేవాడో. ఎందుకండి వాడు వృద్ధిలో ఉండాలి. అనేక రకములైనటువంటి వృద్ధి అండి. ధనరీత్యా కానీ, విజ్ఞానం వశాత్తు కానీ, సంతానాభివృద్ధి కానీ, ఇంకా ఏవో 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 రకరకాలు. మనకి ఏవేవి ఇది కావాలనుకుంటున్నామో అన్నింటిలోనూ మనకి అభివృద్ధి అనేది మనకు రావాలి. అందువలన ఇక్కడ కూడాను ఆ రకమైనటువంటి ప్రార్థన మనం చేస్తున్నాం మహారాజును ఉద్దేశించి. మహారాజా, ఇహైవైధి మా వ్యధిష్ఠా మా వ్యధిష్ఠా. మహారాజా, నువ్వు ఎన్నడూ కూడాను వ్యథ, భయం కానీ లేకపోతే దుఃఖం కానీ ఇలాంటివి ఎప్పుడు కూడా నువ్వు పొందవలసినటువంటి అవసరం లేదయ్యా. స్థిరంగా ఆనందంతో నువ్వు ఉండొచ్చు, అభివృద్ధిలో ఉండు అని చెప్పడంలో 2 దృష్టాంతాలు చెప్పింది ఈ మంత్రం. పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ. 2 మాటలు. పర్వతాన్ని ఎవరైనా చెలింప చేయగలరా? పర్వతాన్ని ఊపేస్తానట్టు వాడు. ఏంటి వాడు ఊపేది? ఒకడు అన్నట్ట, నేను పర్వతం మోస్తానండి అంటున్నట్టు వాడు. ఓహో, మోస్తాడుగా ఉన్నాను మనం అనుకున్నాం. తర్వాత అన్నట్ట, ఆ పర్వతం లేపి నా నెత్తి మీద పెడితే నేను మోస్తాను అన్నట్టు వాడేవాడు. వాడు అసలు లేపేది లేడు, వీడి నెత్తి మీద పెట్టేది లేదు, వీడు మోసేది లేదు, అన్నీ అబద్ధాలే. అట్లా కాకుండా పర్వతం ఏ రకంగా స్థిరంగా ఉంటుందో మహారాజా నువ్వు కూడా అలా ఉండాలయ్యా. దీనికి ఇంకో దృష్టాంతం చెబుతున్నాడు. ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ. ఇంద్రుల్లాగా నువ్వు శాశ్వతంగా స్థిరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అన్నాడు. ఇంద్రుడికి లోటు ఏమిటండి? త్రిలోకాధీశ్వరుడు మహానుభావుడు. ఆయనకు ఉండేటటువంటి స్థైర్యం ఎవరికి ఉంటుందండి? అలాంటి స్థైర్యం నీకు ఉండాలి అని మహారాజు గారిని మనం ప్రార్థిస్తున్నాం. ఈ మంత్రం చెబుతూ విశ్వావసు గంధర్వుడిని కూడా మనం ప్రార్థిస్తున్నాము. ఈ వధూవరులకి స్థిరమైనటువంటి గాఢానురాగం ఉండేటట్టుగా నువ్వు చూడు అని మనం కోరుతున్నాం. ఏహై వైద్యమా వ్యధిష్ఠా పర్వత ఇవా విచాచలి ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠ ఇహ రాష్ట్రముధారయ. మహారాజా, ఇహ రాష్ట్రముధారయ. ఈ రాష్ట్రాన్ని నువ్వు జాగ్రత్తగా పరిపాలించాలయ్యా. నిశ్చలంగా, ఒడిదుడుకులు లేకుండా సమస్తమైనటువంటి రాజ్యాన్ని అంతటినీ కూడాను నువ్వు పొందావు. రాజ్యం అంతా నీకు స్వాధీనంలో ఉంది. కాబట్టి మానవులందరినీ కూడాను నీ పుత్రుల్లాగా, బిడ్డల్లాగా అందరినీ నువ్వు కాపాడవలసింది, చూడవలసిందిగా కోరుతున్నాను నేను. అంటే 2 రకాల మనకి సన్నో అస్తు ద్విపదేశం చతుష్పదే అని మాత్రం అడుగడుగునా మనం అంటూ ఉంటాం. ద్విపాత్ పశువులు అంటే మానవులు, చతుష్పాత్ పశువులు అంటే గోవు మొదలైనటువంటి జంతువులు. అన్నీ క్షేమంగా ఉండాలి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, అందరూ సుఖంగా సంతోషాలతో ఉండాలి అనే విషయాన్ని దీంట్లో మాట్లాడారు. తర్వాత మాట్లాడుతూ అభితిష్ఠపృతన్యత అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠ అపహ క్షేత్రాణి సంజయన్ అని అంటున్నాడండి. ఈ మంత్రంతో కూడా ఈ విశ్వావసు గంధర్వుణ్ణి సుప్రతిష్ఠితుడిని చేస్తున్నారు ఈ వధూవరుల యొక్క మధ్యలో. ఆ విశ్వావసువు ఈ వధూవరులకి స్థిరమైనటువంటి ప్రేమానురాగాలు సృష్టించాలి అని వాళ్ళ అభిప్రాయం. ఏమంటున్నాడంటే, పృతన్యత సైన్యాన్ని శత్రువులు వచ్చారనుకోండి యుద్ధకాలంలో, అటువంటి వాళ్ళ సైన్యం అంతటినీ కూడాను
స్వాధీనపరుచుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు నీకు ఉండాలి. శత్రువులు వచ్చారు, వాళ్ళతో యుద్ధం చేయలేక వీడు గడగడలాడిపోయి మనిషి వణికిపోయి, వాడు ఎందుకు అటువంటి రాజు? నిరుపయోగం. తెలుసుగా మనకే వాడు యుద్ధం వచ్చినప్పుడు భయపడేటటువంటి వాళ్ళు ప్రపంచంలో కొంతమంది ఉన్నారు. ఉత్తరుడు చూశారుగా, విరాట మహారాజు గారి కొడుకు. వాడి ఇంట్లో పెద్ద ప్రగల్భాలు చెప్పాడు, కానీ రథం వేసుకొని కౌరవుల సైన్యం చూచిన రాదు వణికిపోయినాడు, చాలా భయపడ్డాడు. అసలు మళ్ళీ ఈ జన్మకి మనం వెనక్కి రామని నిర్ణయించుకున్నాడు వాడు. ఎందుకంటే భీష్మ, ద్రోణ, కర్ణ, కృప, అశ్వత్థామ, దుర్యోధన, దుశ్శాసనాదులండి వాళ్ళు. ఎవరు జయించగలరు వాళ్ళని? పాపం వాడికి తెలివి తక్కువతనంగా వెళ్ళాడు. అక్కడ ఉన్న మనిషి ఎవరో తెలియదు వాడికి. అతను బృహన్నలు అనుకుంటున్నాడు, డ్యాన్స్ మాస్టర్ అనుకుంటున్నాడు. పాపం సంవత్సర కాలం అతనికి ఉలూపి శాపం ఉండటం చేత అలా ఉండిపోయినాడు మహానుభావుడు. ఈ రోజుతో పూర్తి అయిపోయింది, శాప విముక్తి అయిపోయింది, బయటపడ్డాడు. నీకెందుకు గాంధీవం అందుకో పైన ఉంది వృక్షం మీద తీసుకురా అన్నాడు. గాంధీవం? వాడు ఆ పేరు చూస్తేనే భయం వాడికి. అసలు అది చూస్తే అడిగిపోయినాడు. నువ్వు ఎవరన్నాడు? అర్జునుడు అన్నాడు. అబ్బా, అసలు వాడికి ఒళ్ళు తెలియదు అసలు ఇంకా అన్నమాట. ఆ రకమైనటువంటి శత్రు సైన్యానంతటిని ఒక్కడు నిస్సహాయుడిగా భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాదులు అందరూ కూడా పడుకున్నారు అంతే ఆ రోజున. అది అలా ఉండాలి మనిషి. మహారాజా అభితిష్ట పృతన్యత. శత్రు సైన్యాన్ని అపహరించాలనేటువంటి కోరికతో ఉన్నటువంటి శత్రురాజులు ఉంటారు చూసావా, అలాంటి వాళ్ళందరినీ కూడా నువ్వు ఎదుర్కొనాలి. అంతేగాని లోబడి ఉండరాదు స్మా, గుర్తుంచుకో. అది క్షత్రియ ధర్మం కాదు. వీరక్షత్రుడైన వాడు ఎవడు కూడా అట్లా ఉండడు. అందుకోసమని నువ్వు ఆ రకంగా ఉండవాలని మేము ప్రార్థిస్తున్నాం. మా ఆశీర్వచనము, మా మంత్రబలం, మా శక్తి నీకు ఎప్పుడు కూడా అలా ఉండుగాక అని ప్రార్థిస్తున్నారన్నమాట. అభితిష్టపృతన్యత అధరే సంతు శత్రవ అన్నాడండి. ఇంకెంతకంటే ఏం చెప్తాడు? నీకు శత్రువులందరూ కూడా నీచులైపోయి నీ కాళ్ళ కింద తొత్తులైపోవాల్సిందే, అంతే, ఒకటే గుర్తు. ఆ రకంగా మేము కోరుకుంటున్నాం. ఇంద్ర ఏవ వృత్రహాతిష్ట. మహారాజా, ఇంద్రుడు ఏ రకంగా శత్రు సంహారం చేశాడు. వృత్రాసురుడండి. ఎవడు కొట్టగలడండి వృత్రాసురుడిని? అది సాధ్యమయ్యే పనేనా అసలు? వాడు మొత్తం బ్రహ్మాండములన్నీ కూడా వ్యాపించిపోయినాడండి వాడు. వాడిని ఎలా సంహరించాడు ఏమిటో అది ఆయనకే తెలియాలి. ఎప్పుడు కూడా వృత్రహ అంటూ ఉంటారు ఆ మహానుభావుడిని. అది ఎవరూ చేయలేని పనేటువంటి అన్నమాట దానికి అర్థం. ఎలాగైతే శ్రీరామచంద్ర ప్రభు ఆయన అవతరించి రావణ కుంభకర్ణులు సంహరించడం కోసం అవతరించాడు పరమాత్మ. అది ఎవరు చేయగలరండి? రావణ కుంభకర్ణులు సంహరించడం అంటే అది తేలికైన మాటలా ఇవి? ఇంద్రజిత్తుని సంహరించడం అంటే. అందుకే కదా అవతార ప్రయోజనం, అందుకోసమే అవతరించారు కదా పరమాత్మ. ఆ రకంగా శత్రు సైన్యాన్ని స్వాధీనపరచుకోవాలి. తృణప్రాయం వాళ్ళందరూ కూడాను మన దృష్టిలో అలా తేలిగ్గా చూడాలన్నమాట దానికి అర్థం. ఆ రకంగా అధరే సంతు శత్రవ ఇంద్ర ఇవ వృత్రహాతిష్ట. దేవేంద్రుడు వృత్రాసుర సంహారం చేసి ఏ రకంగా స్థిరంగా ఉన్నాడో, అపహక్షేత్రాన్ని సంజయన్ను. మహారాజా, నువ్వు మరొక్క పని కూడా చేయాలయ్యా. ఏమిటంటే, నీవు క్షేత్రాలున్నాయి, ఈ భూమండలం ఉంది. ఈ భూమండలంలో ఉండే క్షేత్రాలంటే పంట పండే చోటు అన్నమాట. ఆ క్షేత్రాలకి సమృద్ధిగా జలం వెళ్ళేటట్టుగా చూడాలయ్యా నువ్వు అని అంటున్నాడు. అంటే దానికి అర్థం ఏమిటి? ప్రపంచమంతా కూడా వృష్టితో, ఉదకంతో వ్యాప్తమైపోయి వర్షధారలతో క్షేత్రాలన్నీ కూడాను జలమయమైపోయినట్టయితే ఆ తర్వాత క్రమంగా దాంట్లోంచి ఓషధులన్నీ కూడాను ఉత్పన్నమై సమస్తమైనటువంటి ధాన్యాదులను, అలాగా పుష్ప ఫలాదులను సమృద్ధిగా మనందరికీ కూడా ఇచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. వాట్లతో మనం హాయిగా ఆనందంతో జీవితం అంతా గడపడానికి అవకాశాలు ఉంటాయి. ఇదంతా మహారాజు శత్రు సంహారం చేయగలిగినట్లయితే ఇవన్నీ కూడాను మనకు సిద్ధించే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం మంత్రం చెప్పింది. ఆ రకమైనటువంటి ప్రార్థన మహారాజుని గురించి ఈ మంత్రంలో చేశారు. తర్వాత మాట్లాడుతూ ఉంటుంది, ఇంద్ర ఏణం
ఇంద్ర ఏణమదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిబ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి అని అంటాడండి. ఆ తర్వాత మంత్రంలో ఆయన ఈ మహారాజు గారు ఏ రకంగా రాజ్యాన్ని స్వాధీనపరుచుకుని స్థిరమైనటువంటి పరిపాలనలలో నిమగ్నుడై ప్రజలందరినీ గొప్పగా పరిపాలన చేస్తూ ఉంటాడో ఆ రకంగా అధీధరత అన్నాడు. ఈ మహారాజు గారు రాష్ట్రంలో స్థిరంగా ఉండి మరి తను శాస్త్రోక్త ప్రకారంగా గురువులు ఏ రకంగా ఆదేశిస్తారో, వేదాలు ఏ రకంగా బోధిస్తున్నాయో, మహర్షులు ఏ రకంగా శాసిస్తున్నారో ఆ రకమైనటువంటి శాసనకి బద్ధుడై ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. అందువలన ఆ రకమైనటువంటి హవిస్సుతో నిరంతరం ఎప్పుడు కూడాను శాస్త్రోక్త ప్రకారంగా మా దేవతాలోకానికి సహాయం చేస్తూ ఉంటాడండి. తస్మై దేవా అధిబ్రువన్ అయంచ బ్రహ్మణస్పతి. ఈ యజమానుని కొరకు దేవతలందరూ కూడాను చెప్పుకోవాలండి. ఆహాహా, భూలోకంలో ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఆయన ఏమండి అసలు ఎప్పుడు యజ్ఞాలు చేస్తూనే ఉంటాడండి. అసలు ఆయనకి నిర్విరామం. కాళిదాసు ఉంటాడు 2వ సర్గలో మాట్లాడుతూ, అసలు దేవేంద్రుడికి భూలోకంలోనే ఎప్పుడు నివాసంటండి. ఎప్పుడు సుబ్రహ్మణ్య ఆగచ్చ, సుబ్రహ్మణ్యేంద్ర ఆగచ్చ అని అంటూ పిలుస్తూనే ఉంటారు. ఆయన ఎప్పుడు ఇక్కడే ఉంటాడు. పాపం శచీదేవి గోల. ఎప్పుడు ఎన్నడూ స్వర్గలోకంలో ఉండట్లేదండి. ఆయన ఎప్పుడూ యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు వీళ్ళు చేస్తూ ఉంటాం, ఆయన పిలుస్తూ ఉంటాం, ఆయన ఇక్కడే ఉంటూ ఉంటాం, హవిస్సులు పుచ్చుకుంటూ ఉంటాం. అబ్బా, అలాంటి పరిస్థితి ఉండాలయ్యా. ఈ విషయంలో బృహస్పతి ఆయన కూడాను నీకు వత్తాసి పలుకుతూ ఉండాలి. ఆహా, చాలా గొప్పగా ఈయన యజ్ఞయాగాది కర్మానుష్ఠానాలు చేస్తాడండి అనేటటువంటి భావం ఆయన కూడా తెలుసుకుని దేవతలతో చెబుతూ నీపైన వాళ్ళందరికీ చాలా అభిమానం పెరిగేటట్టుగా ఆయన కూడా మాట్లాడాలి. నువ్వు కూడా ఆ రకంగా వ్యవహరించాలి. మనం వ్యవహారము, తీరు, తెన్ను, శ్రద్ధ, భక్తి, ఆసక్తి ఇవన్నీ ఉండాలి మన దగ్గర. అవి ఉన్నప్పుడు మహర్షులు అలాగే దేవతలు అందరూ కూడాను అనుగ్రహిస్తారు అని చెప్పడంలో ఏమి సందేహం లేదు కదా. అందువలన ఈ మంత్రాలతో వాళ్ళు చాలామంది ఈ గంధర్వ స్థాపన చేయడానికి ఈ మంత్రాలన్నీ చెబుతారు కొంతమంది అండి. ఇందాక అనుకున్నాం కదా, ఒక మంత్రం మరొక మంత్రం మరొక మంత్రం, ఈ రకమైనటువంటి మంత్రాలతో ఈ వధూవుల యొక్క మధ్యలో పెట్టినటువంటి గంధర్వ స్థాపన వాళ్ళు చేశారు. ఆ గంధర్వుడు విశ్వావసువు, ఆయన చాలా గొప్పవాడండి. వీళ్ళిద్దరికీ కూడాను అన్యోన్య అనురాగాన్ని ఆయన కలగజేస్తాడు. దానివలన వాళ్ళిద్దరు కూడాను మనం ఇదివరకు సప్తపదిలో చెప్పుకున్న సఖా సప్తపదాభవ, సఖాయు సప్తపదా బభూవ, సఖ్యంతే గమేయగం సఖ్యాత్తే మాయోషం సఖ్యాన్మేమాయోష్ఠా అని చెప్పినట్టుగా ఉభయులు కూడాను అన్యోన్యంతో వాళ్ళు ఎన్నైనా ధర్మకార్యాలు చేయొచ్చు కదా. అలాంటి స్థితిని ఇక్కడ ఈ మంత్రాలతో మహాత్ములైనటువంటి బ్రాహ్మణోత్తములు ఈ స్థిరంగా ఈ గంధర్వ స్థాపన చేసి ఈ వధూవరులకి, నూతన వధూవరులకి అన్యోన్య ప్రీతిని కలగజేయడం కోసం చేసిన ప్రయత్నం ప్రశంసనీయం అనుకోండి. ఇది గంధర్వ స్థాపనలో ప్రధానంగా కొన్ని విశేషాలు మనం మాట్లాడుకున్నాం.